ఎన్డీఏ కూటమి కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను గెలిస్తే జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి నామినేషన్ అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు జనసంద్రంగా మారిపోయింది. జమ్మలమడుగులోని పలు వీధుల గుండా ర్యాలీ సాగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డప్పులు, బ్యాండ్, డ్రమ్స్ కళాకారులు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని వసతులు ఉండాలని ఆలోచించిన వ్యక్తి తాను అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కనికరం లేని కనకరాజు అని తెలిపారు. తాము గెలిస్తే గండికోట ముంపు వాసులకు 10 లక్షలకు ఇంకో 2 లక్షలు కలిపి 12 లక్షలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. స్టీల్ ప్లాంట్, గండికోట నేషనల్ హైవే రోడ్లు అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇంట్లో నీళ్లు ఉండాలా, గ్యాస్ ఉండాలా, డ్రైనేజ్ ఉండాలా, నేషనల్ హైవే ఉండాలా, పెన్షన్ ఉండాలా, రేషన్ కార్డు ఉండాలా, ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలా, ప్లస్ పరిశ్రమలు ఉండాలా, టూరిజం ఉండాలా, ఆటోమొబైల్ బిల్ ఉండాలని ఆలోచించిన వ్యక్తి కాదా నేను అడుగుతున్నా. ఇతను ఒక్కటెన్నో పనిచేశాడా? ఇన్ని రకాలుగా మేము ఆలోచన చేస్తే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడతాడు, మా భూపేశ్వరు వ్యక్తిగతంగా మాట్లాడతాడు, మా కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా మాట్లాడతాడు. మీ జగన్ రెడ్డి ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు సంపాదించాలి లేదా? ఏదో ఎప్పుడు నొక్కినా 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 అంటున్నాడు. ఏమి నొక్కినావు? కనకం నూదిని ఆయన పేరు పెట్టి అందుకే కనికరము లేని కనక రాజు అంటే ఎందుకు నీ దరిద్ర పాలన? ఈ వ్యక్తి రాజకీయాల్లో అవసరమా? గండికోట వాసులకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి చెప్తున్నా, 10 లక్షల బదులు 2 లక్షలు పెంచి 12 లక్షల రూపాయలు పెంచి వాళ్ళ యొక్క వసతులను కల్పన చేసే బాధ్యత మాకు ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ మేము బీజేపీ తరఫున సీనియర్ నాయకులు ఇద్దరము కలిసి రేపు భూపేశ్ తెలుగుదేశం తరఫున మేమంటూ గెలిస్తే నిధులు వస్తాయా లేదా? పనులు చేసే వాళ్ళమా కాదా? ఆ గండికోట క్లియర్ చేస్తామా లేదా? ఆ స్టీల్ ఫ్యాక్టరీ క్లియర్ చేస్తామా లేదా? ఆ గండికోట యొక్క ప్రాజెక్ట్ అంటే గండికోటను రోపే అంటే అటు ఇటు అగస్త్యేశ్వర కోటకు గండికోటకు మధ్య వారధి లాంటి రోపే ఏర్పాటు చేస్తామా లేదా? అది కాకుండా నేషనల్ హైవే రోడ్లు గడ్కరీ గారి చేతిలో ఉన్నాయి. ఈ జమ్మలమడుగు నుంచి చిన్నకొమెల్ల ద్వారా తాడిపత్రికి కొత్త నేషనల్ హైవే చేపించే బాధ్యత. అది కాకుండా జమ్మలమడుగు నుంచి పెద్ద బస్సుల ద్వారా కాగలమడుగు వరకు మరొక నేషనల్ హైవే. అది కాకుండా మూడవది పక్కనే ఉండే గుళ్ళకుంట నుండి చివరికి ఆళ్ళగడ్డ వరకు మరొక నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే చేయాలంటే ఎవరు రావాలా? కేంద్ర ప్రభుత్వం ఉండాలా లేదా? ఉండాలా లేదా? గమనించాలంటే ఎవరు రావాలా? చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా లేదా? పైన మోడీ గారు కావాలా లేదా?